ఫిలిప్ అంకుల్ ప్రభు అయింది. ఫిలిప్ ఎందుకలా జరిగింది? అసలు ఏమైంది? నాకేం కాలేదురా, వాళ్ళని వెళ్ళి చూడండి. తీసుకువెళ్ళండి. అన్నయ్య కోడలు ఎలా ఉంది? కాళ్ళు చేతులు విరిగిపోయాయి. ఉత్సవంలో జరిగిన గొడవే దీనికి అంతటికి కారణం. ఎందుకు ఇది జరిగిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. కానీ ఒక పసి పాపను కూడా ఇంత కష్టపెట్టారంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన దానికి వేరే ఏదో కారణం ఉంది. రాబర్ట్కి తెలుసా? చెప్పరా. తగ్గురా, నేను ఎప్పుడు లోపలికి వచ్చి ఎవరు గ్రీస్ లోకి వచ్చారు? అవుట్ రా. నేను స్టిక్ కొట్టేటప్పుడు కాలు బయట ఉంది. ఊరికే గొడవ చేయకుండా బయటికి వెళ్ళు. గొడవ చేస్తే ఏం చేస్తావు? మర్యాదగా వెళ్ళి మీ వయసు పిల్లలతో ఆడండి రా. వీడు స్టెంపింగ్ చేయగానే నేను అవుట్ అంట. రై బాలీరా. మీలో మీరు గొడవ పడకుండా డిసిప్లిన్ గా ఉండండి. రాయల్స్ బ్యాట్స్మెన్ అవుటా కాదా అని అంపైర్ చెప్తారు. ప్లేయర్స్ క్రికెట్ ని క్రికెట్ లానే చూడాలి. క్రికెట్ ని క్రికెట్ లో చూడకుండా హాకీలో చూస్తారా? ఎవరయ్యా నువ్వు? నువ్వు అవుట్ అని అందరికి తెలుసు. బయటికి చేయడానికి సిగ్గుగా లేదు. ఆపండ్రా రే, ఆపండ్రా. అంపైర్ ఏది చెప్తే దానికి మేము ఒప్పుకుంటాం. రే అంపైర్ పిలుస్తున్నారు, పదండ్రా. రండి రండి. ఏమయ్యా ఏంటి అవుటేగా? అంపైర్ అవుటే కదా, చెప్పవయ్యా. చూస్తున్నావేటయ్యా, చెప్పు. నోరు తెరిచి చెప్పవయ్యా. ఏంటయ్యా అవుటా ఏంటి? అవుట్ కాదా? అవుట్ కాదా? ఏంట్రా వాడు? ఏం చూసావయ్యా నువ్వు? వాడి కాలు బయటే ఉంది కదా, కళ్ళు నెత్తునున్నాయా? చెప్పవయ్యా, నీ కళ్ళు కనిపిస్తాయా లేదా? అవును పోవయ్యా. లైట్ తీసుకురా. ఎలాగో మనమే గెలుస్తాం, వాళ్ళు గెలవరు. మరి ఇంకెందుకురా టెన్షన్? వెళ్ళు వెళ్ళు వెళ్ళు.
బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. 4 ఏంట్రా నీకు నేను అవుట్ అవ్వాలా? మోసం చేసి ఆడడానికి నీకు సిగ్గుగా లేదు? వచ్చాడు పెద్ద బ్యాట్ పట్టుకొని. ఇలా మోసం చేసేది నువ్వు ఒక్కడివేనా? నీ టీం మొత్తం మోసం చేస్తుందా? పెద్ద వచ్చాడు. ఇదొక గౌరవ సమస్య. ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు మనం చూద్దాం. రే జిబెన్ 15వ ఓవర్లో 4వ బాల్ వేయబోతున్నాడు. రాంబో బాయ్స్ బౌలింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూడబోతున్నాం. రాంబో టీం బౌలర్ ఇప్పుడు బాల్ వేయబోతున్నాడు. అది రాయల్ టీం బ్యాట్స్మెన్ 6 కొడతారా లేక అవుట్ ఇస్తారా ఇప్పుడు ఎదురు చూద్దాం. ఏం తప్పు కొట్టాడు? గమనిక గ్రౌండ్ లో కొట్టుకోకూడదు, గొడవ పడకూడదు. మ్యాచ్ స్టార్ట్ చేయాలి, మీరు కొట్టుకోవద్దు. ఇక్కడ ఎవరు గొడవ పడకండి. ఏం మాట్లాడుతున్నాను? వాడు బ్యాట్ తో కావాలనే కొట్టాడు, నువ్వు చూసావు కదా. దెబ్బ తిన్నా కూడా వాళ్ళు ఆ ట్రోఫీని గెలుచుకొని వెళతారు. ఎవరి టీమో తెలుసా నీకు? తెలీదు. దూకుడే పెంచరా అయ్యో అరిపించరా వడివడిగా వచ్చర పిడుగు సరసరమని నిపులు చెరుచుకొలని చూపుతాడు చూడు మెరుపు కదిలే చూడు ఉరుములాగా ఉరిమే చూడు పిడుగులాగా తాకే చూడు మసి మసిగా చేస్తారు పెట్టుకోకురా మక్కలిగా తీస్తారు కసులే ఇంకా ఏమైనా మిగులుంటే మేము కొచ్చిలోనే ఉంటాం, అక్కడికి రా చూసుకుందాం. అర్థమైందా? ఒక్కడిని వదిలిపెట్టండి రా, నేనేంటి చూపిస్తా.
రేయ్ మనిషి అన్న తర్వాత కాస్త బుద్ధుండాలరా. ఎప్పుడు చూసినా కొట్లాటలు గొడవలు. మీరు ప్రాక్టీస్ చేయొద్దు, ఏమీ చేయొద్దు. లేదు గురువు గారు, మేమేం గొడవ పడలేదు. రెచ్చగొట్టారు, మేము వెళ్ళి గొడవ పడ్డాం. మేమేం చేయకపోతే మీకే కదా అవమానం. మీ అందరికీ తప్పుడు అభిప్రాయం ఉంది. కరాటే, బాక్సింగ్ అంటే ఎవరిని పెడితే వాళ్ళని కొట్టడానికి లైసెన్స్ అనుకుంటున్నారు. అవసరానికి ఉపయోగపడే ఆత్మరక్షణ కళరా ఇది, తెలుసా మీకు? అదే దాన్ని ఎప్పుడు వాడగలమో అప్పుడే కదా వాడగలిగేది మాస్టర్. లాగబెట్టి కొట్టారంటే నెక్స్ట్ వీక్ ఛాంపియన్షిప్ ఉందన్న విషయం ఎవరికైనా గుర్తుందిరా? వెళ్ళి ప్రాక్టీస్ చేయండి రా. నువ్వు ఆగు, వెళ్ళరా. నువ్వెక్కడికి రా? గ్రేట్ ఎస్కేప్. ప్రాక్టీస్ చేయండి రా. ప్రాక్టీస్ నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. ప్రాక్టీస్ తర్వాత చేద్దు గాని. ఆ చూపేంటరా, పోరా.